నమస్తే ఆచార్యజీ. నేను గీతను చదవడానికి ప్రయత్నించినప్పుడల్లా శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నారా? బహుశా గీతలోని ప్రతి శ్లోకానికి ఇవ్వబడిన తప్పుడు ధార్మికమైన అర్థం ఇక ఏ ఇతర గ్రంథాల్లోనూ ఇలా ఇవ్వబడలేదు. మీతో కనెక్ట్ అవ్వడం వల్ల ప్రతి శ్లోకం పూర్తిగా భిన్నమైన అర్థం చెబుతోంది. ఉపనిషత్తుల బట్టి హిందువులు హిందూ ధర్మం పట్ల చాలా అన్యాయం చేశారు. ముఖ్యంగా వైదిక దర్శనం పట్ల అతిపెద్ద అన్యాయం జరిగింది. చదవడానికి ఒక పద్ధతి ఉంటుంది. గీతను అర్థం చేసుకోవాలంటే ఉపనిషత్తులు ముందు చదవాలి. మీకు తోచిన పిచ్చి అర్థాలన్నీ తీస్తారు. ఉపనిషత్తుల జ్ఞానం సామాన్యుడికి చేరాలనే ఉద్దేశంతోనే గీతను ఒక ఆసక్తికరమైన సంభాషణ రూపంలో మన ముందు ఉంచారు. అది కృష్ణార్జునుల సంభాషణ. సామాన్యుడి జీవితంతో ముడిపడి ఉంది. ఒకచోట ఋషులు ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. ఇంకో చోట కొట్టుకోవడం, ఆయుధాలు బయటకు తీయడం. మీకు దేనిపై ఆసక్తి ఎక్కువ? మీ ఆసక్తి గమనించి ఒకవైపు ఋషుల మాటల్ని పెట్టారు. మహాభారతం అనే యుద్ధం మధ్యలో గీతను చేర్చారు. మనకు డైలీ సీరియల్స్ అంటేనే చాలా ఇష్టం. అసలు ప్రయత్నం మీ వరకు ఫిలాసఫీ తీసుకురావడం. గీతను నమ్మకంతో కాదు, ఒక దర్శనంలా అర్థం చేసుకోవాలి. గీత ద్వారా నేను మీకు అందిస్తున్నది ఆ ఉపనిషత్తుల సారమే. గీత అంటే ఏదో దైవకథ కాదు, అది ఉపనిషత్తుల ఫిలాసఫీ. సనాతన ధర్మం ఎంతో ప్రత్యేకమైనది. దాని పునాదిలో ఈ లోతైన తత్వశాస్త్రం ఉంది.